వచ్చేసానండి. నేను మీ సోదిరాని కాదు, వనజ కాదు, మాలవిక కాదు, ఇద్దరు బాములు కాదు, స్వర్ణ, జస్ట్ స్వర్ణ అంతే. వ్లాగ్ తెస్తున్నాను కదా మరి. అయితే స్టవ్ మీద వేడినీళ్ళు పెట్టాను. అది మరిగే టైంకి గిన్నెలు తోమేసుకోవచ్చు కదా అని గిన్నెలు తోమడం మొదలు పెట్టాను అన్నమాట. అయితే ఏంటంటే రాత్రిపూట తోమేసుకోవాలనుకో గిన్నెలు, కానీ ఏంటంటే నాకు బద్ధకం వచ్చి, బద్ధకం అంటే బద్ధకమే ఒక రకంగా, నీరసమన్నా బద్ధకమన్నా ఒకటే. అయితే అందుకని గిన్నెలు వదిలేసాను అనమాట. ఇలాగా ఉదయం పెట్టుకున్నాను, గిన్నెల ప్రోగ్రామ్ అనేది ఉదయం పెట్టుకున్నాను. ఈ వేణీళ్ళు అనేది పెట్టాను కదా, ఈ లోపు ఈ మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు నేను గిన్నెలు తోముకున్నా ఒకటి మాత్రం అనుకుంటూ ఉంటాను, అదేంటంటే డిష్ వాషర్ ఉంటే ఎంత బాగుండబ్బా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట గిన్నెలు చూసినప్పుడల్లా. అయితే ఏంటంటే ఫస్ట్ నేను డిష్ వాషర్ చూసిన కొత్తలో ఏంటంటే దాని గురించి సెర్చ్ చేసేసి మొత్తం వాటి గురించి నెతికి ఇది ఎలాగైనా కొనేసుకోవాలని వారం రోజులు పట్టుకుంటాను. ఏదైనా నాకు దొరికిందంటే కోతి చేతికి కొబ్బరికాయ దొరికినట్టే అన్నమాట. కాబట్టి దాన్ని పట్టుకుని వదలను ఇంకా. అయితే అది ఇసుపు వచ్చి చిరాకు వచ్చి దాన్ని వదిలేసే వరకు కూడా దాన్ని పట్టుకుని అలా ఉంటాను. కొనేసుకోవాలని ఆశతో నేను అవి వెతుకుతూ ఉంటానన్నమాట, కానీ కొనుక్కోలేనన్నమాట. కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసేసుకుందాం ఇంకా గిన్నెలు తోమడం అని అనుకుంటూ ఉంటాను. కానీ ఏంటంటే చాలామంది అనుకుంటారు బద్ధకం వచ్చి తోముకోవడం మానేస్తే బద్ధకం వచ్చి ఇలాంటి డిష్ వాష్లు కావాల్సి వస్తున్నాయి అంటారు. కానీ ఏంటో అదొక సరదా అంతే. అంతేగా అది వచ్చిందంటే గిన్నెలు నీట్గా అవుతాయంట, అవన్నీ కూడా చూసి కొనుక్కోవాలి అని ఇదనమాట. అంతే తప్ప ఏమీ లేదు. అయితే ఏంటంటే మొత్తం గిన్నెలు తోమడం చూపించాను అనుకోండి, మీరు అందరూ కూడా పడుకుని పోతారు కదా. అందుకని గిన్నెలు తోమేశాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట. మొత్తం గిన్నెలన్నీ తోమేసరికి ఈ అమ్మాయి గిన్నెలు తోముతూనే ఉంటుందమ్మా, ఈ వీడియో నేను చూడలేనమ్మా అని అంటారు కదా. అందుకని ఇలాగన్నమాట. మొత్తానికి గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసేయాలి, టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే టిఫిన్ చేయకపోతే లాభం లేదనమాట. ఇడ్లీ అండ్ కొత్తిమీర టమాటా పచ్చడి, ఇది ఎప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి అంటూ ఉంటుంది అనుకుంటారేమో, కానీ నాకు అదే ఇష్టం. ఒక వారానికి ఎలాగైనా సరే వారానికి ఒకసారి నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటాను నేను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. అదే వేరుశనగల పచ్చడి అవి కూడా చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ శాతం అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అంటే బాగా ఇష్టం అనమాట. ఇవి చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మీలో ఎంతమంది ఇలాగా నాలాగా కళ్ళగంట ఉంటారు? నేనైనా కళ్ళగంటాను, మీరు కూడా చెప్పండి. అయితే ఇంకా బోల్డ్ మాట్లాడవలసినవి అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయన్నమాట. నేను కనిపించట్లేదా అంటే అనుకుంటున్నారా? ఇలా చూసారనుకోండి భయపడిపోతారు. అందుకని శుభ్రంగా అన్ని పనులు అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కనబడతాను అన్నమాట. అప్పటి వరకు కూడా నేను కనిపించను అనమాట. మొత్తం పని అంతా అంటే టిఫిన్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నేను రెడీ అవుతాను. అప్పుడు మాత్రం చూపిస్తాను అనమాట. ఎవరిదో పసిపాయ ఉందనమాట, వెళ్ళే పని ఉంది, వెళ్ళే పనిలోగా రెడీ అయిపోవాలి. ఇడ్లీ అయిపోయింది, ఇడ్లీ మాత్రం స్టార్ట్ చేశాను, ఇప్పుడే అయిపోలేదు, ఇప్పుడే స్టవ్ మీద పెడుతున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి మొదలు పెట్టకపోతున్నాను. టమాటాలు బాగా ఎక్కువ వేస్తా. నాకైతే టమాటా ప్రతి దాంట్లో టమాటా వాడుతూనే ఉంటాను. ఎవరికి కర్రీ ఏం కర్రీ అని చెప్పినా కూడా టమాటా అని చెప్తాను అనమాట. ఎందుకంటే నేను టమాటా ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి. అందరూ అంటూ ఉంటారు టమాటాతో ఇంటి వెనకాల వేసేసుకోవచ్చు కదా, దెబ్బకి ఏంటంటే నీకు అత్తమాని టమాటాలు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఎటకారంగా. నేను దానికి నవ్వుకుంటూ ఉంటాను, మరి ఏం చేయను. మరి నాకు టమాటాలు అంటే బాగా ఇష్టం అనమాట. ప్రతి దాంట్లోని టమాటా వేయందే నాకు నచ్చదన్నమాట. అది కర్రీ అయినా ఏదైనా సరే టమాటా అనేది డెఫినెట్గా వాడతాను. ఇలాగా మొత్తం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా తుంచిస్తున్నాను అన్నమాట. అయితే నేను వంటల్లో అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటాను, అన్ని రకాలు కూడా చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికి కార్తీక మాసం కదా, మేము చేసుకోమన్నమాట. అందుకని ఇలా ప్రతిదీ కూడా నేను చేసేవన్నీ కూడా ఈ కార్తీక మాసం వెళ్ళిన దగ్గర నుంచి కూడా నేను అన్నీ షూట్ చేస్తాను అనమాట, వీడియో తీస్తూ ఉంటాను అనమాట. ఇంకా పచ్చడికి అయితే రెడీ అయిపోతుంది, రెడీ చేసేస్తున్నాను. ఇంకా ఏంటి విశేషాలు? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంట కూడా వస్తుందండోయ్, రీసౌండ్ వచ్చేలాగా మీరు ఆ గంటని కొట్టాలి. అప్పుడే నా దాకా వస్తుంది, మీ వరకు ఈజీగా వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఇంకా ఈ స్పాచులా అంటారా, ఎందుకు కొన్నానో తెలియదు నిజంగా. ఇంకా నా స్టైల్లో అయితే పూజ సింపుల్గా చేసేసుకున్నాను. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పటికైతే అన్ని పనులు అయిపోయాయి, నేను రెడీ అవ్వను అనమాట. ఎందుకు ఇలా రెడీ అవ్వాను అనుకుంటున్నారా? పక్కన మాకు పసుపాయి ఉందని చెప్పి పిలిచారనమాట, అందుకోసం అని చెప్పేసి రెడీ అవ్వి ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా, ఇడ్లీ. ఆల్రెడీ నేను టిఫిన్ చేసేటప్పుడు బ్లాగ్ వీడియో షూట్ చేశాను కదా, అదే కొత్తిమీర టమాటా పచ్చడి అండ్ ఇడ్లీ ఇవే. అయితే ఏంటంటే ఈరోజు నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు వ్లాగ్ అనేది 9కి డైలీ అప్లోడ్ చేస్తాను. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే శనివారం ఆర్ ఆదివారం మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా నేను వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను, ట్రై చేస్తాను చేయడానికి. అయితే ఏంటంటే ఈ పక్కన కూర్చున్నాడు కదా మా బుడతడు, నన్ను చూపించమని చెప్పి గోల్ పెడుతుంటే రారా బాబు పక్కన కూర్చోరా బాబు అంటే కూర్చున్నాడు అనమాట వచ్చి. అయితే మీరందరూ మమ్మల్ని నన్ను మీ బ్లెస్సింగ్స్తో నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ స్వర్ణాస్ తెలుగు వ్లాగ్స్. ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను, టిఫిన్ చేశాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నా వీడియోస్ లైక్ చేయండి, ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ నుంచి మళ్ళీ లైక్ 3 నుంచి అమ్మకి చేయండి. నాకు బండిని అదేమైనా కొంటున్నారు, అలాంటిది ఏమీ లేవు, అలాంటి నాన్న వద్దే పారిపోతారు అమ్మాళ్ళ. ఈసారి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అని. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్, ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు అదే బయటికి వెళ్దామని మా డాడీ నేను ఇలా ఏదో పని మీద, కోట పని మీద దేని మీద వెళ్దామంటేనే వెళ్తున్నా. మళ్ళీ వెళ్ళి వచ్చాక కలుద్దాం. బాయ్. వచ్చేసాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. షాప్ ఇదిగో, మా అమ్మ వాళ్ళది షాప్. బయటికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ టైం కోటకి వెళ్తున్నాము అనమాట, బయటికి రేషన్కి. మా డాడీ నేను వెళ్తున్నాము. అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అయినా రాలేదనుకోండి, మాది ఏదో వస్తుంది అబ్బా, రావట్లేదు మాకైతే కోట ఇవ్వలేదన్నమాట. అయితే అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు పక్కనే ఒక గుడి ఉంది, రాజమ్మ తల్లి గుడి ఉంది. ఆ రాజమ్మ తల్లి గుడిని కూడా నేను వీడియో తీసాను అనమాట. ఇంక మేము వెళ్తూ ఉన్నాము. మా ఏరియా అంతా ఎలా ఉంటుంది అనమాట, మాకు రోడ్ అంతా కూడా బయట. అఫ్కోర్స్ అందరికీ అలాగే ఉండొచ్చు, కానీ మామూలుగా చూపిస్తున్నాను అంతే. ఇలా మెయిన్ రోడ్ అనమాట, మెయిన్ రోడ్కి వస్తాం మేము. ఇక్కడ రాజమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము. అక్కడ నుంచి వచ్చేసామన్నమాట, కోట దగ్గర నుంచి. గుడి ఎంట్రన్స్ సింహద్వారం నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. పులి నోట్లోంచి వెళ్ళినట్టుగా ఉంది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ బాగుంది. మేము వెళ్ళాం కదా, రేషన్కి వెళ్ళాం, పక్కనే అనమాట గుడి, పక్కనే రేషన్ పక్కనే అనమాట. అందుకని గుడి చాలా బాగుంటుందని చెప్పేసి మా డాడీ అంటే సరే తీద్దాం, వీడియో తీద్దామని చెప్పేసి వచ్చాము. ఏ టైంలో వచ్చామంటే మధ్యాహ్నం 1:30 అలాగా టైం అయింది. 1.5 అవర్ టైం అయింది, 2 అలా అవుతుందేమో. ఆ టైంకి గుడి తలుపులు వేసేసే ఉంటాయి కదా, తాళం వేసి. మేము ఇలా వీడియో అనేది తీసామన్నమాట. ఆ రాజమ్మ తల్లి అనమాట, అమ్మవారు.
ఇంకా మేము వెళ్ళేసరికి ఏంటంటే బయట మేము వెళ్ళేసరికి చీపుర్లు తీసుకుని వచ్చి తుడుస్తూ ఉన్నారనమాట అదంతా. ఏమో ఇది తుడిచే టైమో ఏమో తెలియదు కానీ ఎప్పుడు తుడుస్తూ ఉంటారేమో అలాగా. మొత్తం చెట్లు ఉన్నాయి చుట్టూరు, ఆకులు అవి పడిపోయి ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా వాళ్ళు తుడుస్తూ ఉన్నారు పక్కన. మొత్తం చుట్టూరు తుడుచుకుంటూ వస్తున్నారనమాట మేము వెళ్ళేసరికి. ఇంకా మా డాడీ తీసుకుని నేను తీస్తాను, నువ్వు దండం పెట్టుకో అని చెప్పి అన్నారు వీడియో. అందుకని చెప్పేసి ఇచ్చాను అనమాట. ఇలా చుట్టూరు కూడా ప్రదక్షిణ టైప్లో అది చుట్టూరు తీద్దామని వీడియో నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఇంక వెళ్ళిపోదాం అనేసరికి మా డాడీ అది చుట్టూరు తీయి గుడి చుట్టూరు అంటే తీసాను అనమాట. ఇక్కడ చిన్నగా ఉన్నది దేవుడు. ఇది వచ్చి రావి చెట్టు. మనం రావి చెట్టుని కూడా పూజిస్తాం కదా. మీకు అందరికీ తెలుసో తెలియదు కానీ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉండడం అంటే చాలా చాలా మంచిదట. ఎవరి ఇంట్లోనన్నా ఎక్కడైనా సరే రెండు కలిపి వాటంతట అవే రావాలి. అలా వస్తే చాలా చాలా మంచిది అనమాట. ఇలా గుడి చుట్టూ సరౌండింగ్ తీసాను. ఇదంతా చెట్లు చాలా గ్రీన్ అండ్ గ్రీన్గా ఉందన్నమాట. చాలా చెట్లు అలా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ వాలీబాల్ ఫుట్బాల్ అంటారు, నెట్ కూడా కట్టేసుకున్నారు. ఇక్కడ గేమ్స్ ఆడేసుకుంటున్నారు. ఇక్కడ ఏకంగా అదిగో నెట్ కూడా కట్టేశారు. అక్కడ గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. ఖాళీ టైంలో ఇలాగ వచ్చి ఆడుకుంటూ ఉంటారనుకుంటా. ఇదంతా కూడా ఇంతటితో ఈ వ్లాగ్ని కూడా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.